పేదవాడికి ఆకలి తెచ్చేందుకు ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మరోసారి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అన్నా క్యాంటీన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతిరోజు కూడా 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. ఈ రోజు శుక్రవారం కనుక ఈ రోజున పప్పు, ములక్కాయ కూర, వైట్ రైస్, పెరుగు, నిమ్మకాయ పచ్చడి జరిగింది. ఇంటి తరహాలో భోజనం ఏ రకంగా ఉంటుందో అదే తరహాలో కూడా మంచి భోజనం కూడా ప్రతి పేదలకు అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ రోజున 5 రూపాయలతో భోజనం చేయాలంటే అది సాధ్యపడే పరిస్థితి కాదు. బయట టీ తాగాలన్నా మినిమం 10 రూపాయలు ఏంది టీ అయితే లేదు. కానీ ఈ రోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో పెట్టినటువంటి భోజన పదార్థాలు మాత్రం చాలా అద్భుతంగా ఉందని, రుచికరమైన భోజనం ఉందని చెప్పి కూడా ప్రతి ఒక్క ఎవరైతే భోజనం చేశారో వారి యొక్క ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. కానీ ఈరోజు S4 మీడియా కూడా ఈ రోజున అన్నా క్యాంటీన్ సందర్శన జరిగింది. దానిలో భాగంగా నేను కూడా భోజనం చేయడం జరిగింది. పప్పు కూర అయితే చాలా బాగుంది. ములక్కాయ కూర ఏదైతే ఉందో ములక్కాయ కూర కొంచెం టేస్టీగా అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి. పెరుగు కూడా క్వాలిటీగా ఉంది, రైస్ కూడా క్వాలిటీగా ఉంది. ఇదే తరహాలో కనుక 5 సంవత్సరాలు కంటిన్యూ చేసి ఇదే తరహాలో కంటిన్యూ చేస్తే ఎవరైతే ఉన్నారో పేదలు, రోజువారీ కష్టం చేసినటువంటి ఆటో డ్రైవర్లు కానీ, ఎవరైతే ట్రాఫిక్ వాళ్ళు కానీ, చిన్న కార్మికులు కానీ, రోజువారీ కూలి చేసుకునేవారు, బయట ప్రదేశాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చిపోతున్న ట్రావెల్ చేసే వారికి మాత్రం ఆకలికి ఇబ్బంది పడకుండా 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రవేశపెట్టారో అన్నా క్యాంటీన్ అనేది ఆ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మాత్రం ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయడానికి మాత్రం ఎంతో అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ హనుమంతు, రాజ్ కమల్, S4 న్యూస్, అన్నా క్యాంటీన్ నుంచి.